హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. వ్యవసాయ శాఖలో చూసుకుంటే చాలా మంచి నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ కావడం జరిగింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. జీతం 30,000 పైగానే జీతం వస్తుంది. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. వీటికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను, అప్లై లింకు, దీనికి సంబంధించిన అన్ని వివరాలు అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కింద దాని పక్కనే ఉండే బెల్ ఐకాన్లో ఆల్ బటన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెడతానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అవ్వండి, జాబ్ అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. మనకి నోటిఫికేషన్ చూసుకుంటే అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి రావడం జరిగింది. ఇదన్నీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద అయితే పనిచేస్తుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. దీనికి సంబంధించిన వ్యాకన్సీస్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో వ్యాకన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే న్యూఢిల్లీలో కూడా వ్యాకన్సీస్ ఉన్నాయి. ఏదైతే హెడ్ క్వార్టర్ అయితే దీనికి సంబంధించి న్యూఢిల్లీ, అలాగే దీనికి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఐకార్కి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉన్నాయి. సో అక్కడ కూడా దీనికి సంబంధించిన వ్యాకన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి శాలరీ మనకు చూసుకుంటే ఇక్కడ 15,600 ప్లస్ దానికి సంబంధించి గ్రేడ్ పే ఏదైతే ఉందో 5,400. దాని ప్రకారం మనకు బేసిక్ పే ఇది. అన్ని అలవెన్సులు కలుపుకొని 30,000 శాలరీ అయితే పైగానే వస్తుంది. వీటికి సంబంధించి ఆన్లైన్ అనేది అప్లై చేయడానికి 23వ తేదీ స్టార్ట్ అవుతుంది. అప్లై చేయడానికి చివరి తేదీ చూసుకుంటే 23వ తేదీ ఆగస్టు. దీనికి సంబంధించిన టైర్ 1 ఎగ్జామ్ అనేది 10/10/2021 అయితే ఇక్కడ పెడతామంటున్నారు. టైర్ 1 CBT ఉంటుంది, టైర్ 2 డిస్క్రిప్టివ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన వ్యాకన్సీస్ చూసుకుంటే ఇక్కడ 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏ పోస్టులను భర్తీ చేస్తున్నారో అని ఒకసారి మనం గమనిస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఏదైతే ఐకార్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఇక్కడ వ్యాకన్సీస్ అయితే ఉన్నాయి. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి 44 పోస్టులు ఉంటే అందులో అన్రిజర్వ్ 17, ఈడబ్ల్యూఎస్ 4, SC 7, ST 2, OBC 14, అలాగే మిగతావి ఫిజికలీ హ్యాండిక్యాప్కి సంబంధించి 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఏదైతే ఫైనాన్స్ సంబంధించి చూసుకుంటే టోటల్గా 21 వ్యాకన్సీస్ ఉంటే అన్రిజర్వ్లో 13, ఈడబ్ల్యూఎస్ 2, SC 2, ST ఏం లేవు, OBC 4 అయితే ఉన్నాయి. సో చాలామంది అడిగే డౌట్ ఏమంటే ST ఏం లేవు కదా, సో ఇక్కడ మేము ఉద్యోగాలకి అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇవి ఓపెన్ కేటగిరీలో ఏదైతే అన్రిజర్వ్ పోస్టులు ఉన్నాయో 13 కానీ 17 కానీ వీటికి అందరూ ఎలిజిబులే, ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, సో వీటికి సంబంధించి మనము అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఎనీ డిగ్రీ మీకు 55% మార్క్స్ వచ్చి ఉండాలి. ఓకేనా, ఎవరికైతే డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదైనా సరే మీకు 55% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. ఓన్లీ డిగ్రీలో మాత్రమే. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఏదైతే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్, డిగ్రీ విత్ 55% మార్క్స్, దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకే, ఏదైతే అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి కదా వాటికి మాత్రం అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి డిజరబుల్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అయితే లేదు, ఉంటే అయితే పెట్టండి. సో ఏదైనా MBA ఫైనాన్స్ కానీ అకౌంటింగ్లో కానీ కామర్స్లో కానీ చేసింటే పెట్టండి, పీజీ చేసింటే, లేదంటే ఏదైనా CA కానీ ICWA కానీ CS చేసింటే పెట్టండి, లేకపోతే అవసరం అయితే లేదు. ఇది డిజరబుల్ క్వాలిఫికేషన్ మాత్రమే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి. దీనికైతే మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి అయితే ఏది కూడా మనకు డిజరబుల్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు, ఓన్లీ డిగ్రీ మాత్రమే. ఓకే, సో దీనికి సంబంధించిన వివరాలు అయితే అవి. సో ఎవరైనా డిపార్ట్మెంటల్ ICARలో పనిచేస్తూ ఉంటే వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇక్కడ సెంటర్స్ అయితే ఉన్నాయి, చెప్తాను. దీనికి సంబంధించిన ఏజ్ చూసుకుంటే 21 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. మనకు ఏజ్ కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు 23/8/2021 వరకు. మీకు 21 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. మనకి ఇక్కడ ఏ ఇయర్స్ మధ్య జన్మించుంటే వాళ్ళు ఎలిజిబుల్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. 24/8/1991 నుండి 23/8/2000 మధ్య జన్మించుంటే వాళ్ళందరూ ఎలిజిబుల్. అలాగే SC STకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ఫీజు చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్కి, SC క్యాండిడేట్స్కి, STకి
ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి చూసుకుంటే ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఏమీ 1 రూపీ కూడా లేదు, కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం 20 రూపాయలు ఉంది. సో వీళ్ళు మాత్రం 20 రూపాయలు పే చేసుకుంటే సరిపోతుంది. అన్రిజర్వ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ ఫీజు 480 రూపాయలు, రిజిస్ట్రేషన్ ఫీజు 20 రూపాయలు, టోటల్గా 500 రూపాయలు అయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మేము ఫైనాన్స్ సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నాము అంటే సేమ్ ఇక్కడ కూడా ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు, కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు 20 రూపాయలు పే చేసుకుంటే సరిపోతుంది. మిగతా క్యాండిడేట్స్ 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. రెండింటికి డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా మేము 2 ఉద్యోగాలకి అప్లై చేస్తాము. ఒకేసారి అప్లై చేయొచ్చా అంటే అప్లై చేయొచ్చు, బట్ దీనికి సంబంధించి ఫీజు అనేది మనకు ఇక్కడ పెంచడం జరిగింది. సో 2 ఉద్యోగాలకు ఏవో F&AOకి సంబంధించి అన్రిజర్వ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించి 1000 రూపాయలు ఫీజు, ఉమెన్ క్యాండిడేట్స్కి, షెడ్యూల్ ఎస్సీకి, ఎస్టీకి, ఫిజికలీ హ్యాండిక్యాప్కి ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు 40 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. సో సపరేట్ మనం అప్లై చేసినా అదే ఫీజు అయితే ఉంటుంది, కంబైన్గా అప్లై చేసినా కూడా అదే ఫీజు అయితే ఉంటుంది. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఫిజికలీ హ్యాండిక్యాప్కి, ఎస్సీ, ఎస్టీకి వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు లేదు, ఆ 40 రూపాయలు పే చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించిన ఫీజు పేమెంట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేయాలి అంటున్నారు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికి చివరి తేదీ చూసుకుంటే 23వ తేదీ, ఓకే, నెక్స్ట్ మంత్ 23వ తేదీ. దీనికి సంబంధించి మనకు ఎలా అప్లై చేయాలి అంటే మీకు అప్లై లింక్ ఇస్తాను. ఇంకా మనకు అప్లై డేట్ అనేది స్టార్ట్ కాలేదు, 23/7 కాబట్టి ఈరోజు 21, ఇంకా 2 రోజులు ఉంది. మీకు టైం అఫీషియల్ లింక్ అది మాత్రం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ దానికి సంబంధించి లింక్ యాక్టివేట్ అవుతానే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అప్లై చేసుకోండి అని చెప్పి. ఈరోజు కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏదైతే అప్లై లింక్ యాక్టివేట్ అయింది, సో అప్లై చేయని వాళ్ళు కింద కావాలంటే అది కూడా లింక్ ఇస్తాను, అప్లై అయితే చేసుకోండి. వీటికి సంబంధించిన సిలబస్ అనేది క్లియర్గా మనకు అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని సో కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకు టోటల్ దీనికి సంబంధించిన సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో మనకు ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే కేవలం హైదరాబాద్ మాత్రమే ఉంటుంది తెలంగాణలో. అదే మనకు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కేవలం విజయవాడ మాత్రమే సెంటర్ అయితే ఉంది. తెలంగాణకు మాత్రం ఇక్కడ మనకు హైదరాబాద్ అయితే సెంటర్ అయితే ఉంది. సో చూసుకోవచ్చు, ఇవి 2 సెంటర్స్ ఉన్నాయి. టైర్ 1కి సంబంధించి, సిబిటీకి సంబంధించి, ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి. టైర్ 2 మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సెంటర్ అయితే లేదు. మనకు దగ్గరగా సెంటర్స్ అంటే బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ ఈ విధంగా సెంటర్స్ అయితే ఉన్నాయి మనకు ఏదైతే టైర్ 2కి సంబంధించి. తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది హెడ్ క్వార్టర్స్లో అయితే ఉండే అవకాశం అయితే ఉంది. వీటికి సంబంధించిన క్లియర్ శాలరీ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి సిలబస్ అయితే క్లియర్గా మనకు వెబ్సైట్లో ఏ సిలబస్ ఇస్తారు టైర్ 1కి సంబంధించి అనేది, టైర్ 2కి సంబంధించి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. టైర్ 1కి సంబంధించి 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 1 మార్క్ ఇక్కడ ఒక్కో క్వశ్చన్కి 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, అర్థమెటిక్ అండ్ న్యూమెరికల్ అబిలిటీ, లాంగ్వేజ్ కంప్రహెన్షన్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి, ఇంగ్లీష్ ఆర్ హిందీకి సంబంధించి టోటల్గా 200 క్వశ్చన్స్. టైర్ 2 అనేది డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఓకే, డిస్క్రిప్టివ్ మీరు ఏమేమి ఉంటాయనేది చూసుకోవచ్చు. ఈ డిస్క్రిప్టివ్ 600 మార్క్స్కి ఉంటాయి. తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది 100 మార్కులకు. సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూ కానీ సిలబస్ కానీ క్లియర్గా మనకు ఏ టాపిక్స్ ఉంటాయనేది ఇవ్వడం జరిగింది. అది చూసి మీరైతే ప్రిపేర్ అనేది అవ్వచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డీటెయిల్డ్ సిలబస్ వివరాలు అయితే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. మీరు ఇక్కడ చూడొచ్చు, స్క్రోల్ అవుతుంది నోటిఫికేషన్ ఏవో అండ్ F&AO అని చెప్పి. ఇక్కడ దీంట్లోనే మనకు అప్లై లింక్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఇక్కడే మనకు కిందకి స్క్రోల్ చేసుకున్నామంటే వ్యాకన్సీస్ అని ఉంటుంది, అక్కడ కూడా మనకు ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అని ఉంది, అక్కడ కూడా ఉంటుంది. సో మనకు ఇంకా లింక్ అయితే యాక్టివేట్ కాలేదు. 23వ తేదీ అయితే యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవుతానే ఒకసారి అప్డేట్ అనేది మీకు ఇస్తాను. సో నోటిఫికేషన్ చూడాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ షేర్ చేయండి. జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.